ఎన్టీటీవీ తెలుగుకు స్వాగతం. నమస్కారం. మరి ఈరోజు ప్రెస్ మీట్ చేయడానికి కారణం మరి కొనతాలపల్లిలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్యాలయంలో సచివాలయాన్ని మార్చడం అనే దాని విషయం మీద అనేక విమర్శలు చేస్తా ఉన్నారు. 2024 సంవత్సరంలో మార్చినటువంటి సచివాలయాన్ని ఈ రోజు మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆ రోజు ఉన్నటువంటి సర్పంచ్ గారు 20/11/24 తారీఖు తీర్మానం చేసి ఆ తీర్మానం ద్వారా సెక్రటరీ గారు మార్చడం జరిగింది. అంతేగాని ఎక్కడ పార్టీ నాయకులు లేకపోతే అనధికార ప్రతినిధుల్లో మాట్లాడి చేసేటటువంటి పరిస్థితి లేదు. ఏదైతే గ్రామ పంచాయతీ తీర్మానం చేసిందో దాని ప్రకారం మాత్రమే మార్చడం జరిగింది. ఇంకొకటి, ఎందుకంటే 2 సంవత్సరాల పాటు నిద్రపోయి ఈ రోజు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయనే ఉద్దేశంతో ఒక లేనిపోయిన అపర్ణాలు వేయటం, ఇది ఈ పంచాయతీ కార్యాలయం గ్రామంలో సెంటర్లో ఉంది, అందరికీ ఉపయోగపడే కార్యాలయం కాబట్టి సెంటర్గా మార్చడం జరిగింది. ఉన్నటువంటి సచివాలయానికి దానికి సరైన దారి లేదు. రాత్రి పూటకు వచ్చేసరికి అసాంఘిక చర్యలు జరుగుతూ ఉన్నాయి, కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అందువల్ల దానికి రక్షణ లేనటువంటి పరిస్థితుల్లో సెంటర్లో ఉన్నటువంటి పంచాయతీ కార్యాలయానికి మార్చడం అనేది చాలా అభినందించాల్సి పోయి విమర్శించడం చాలా తప్పు. మేము ఈ విషయంలో చాలా ఖండిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నిన్న వీర్లపాటు మండలం వైసీపీ నాయకులు ఏదో ఎద్దేవిగా మాట్లాడుతున్నారు. ఏది కేంద్ర విద్యాలయం గురించి కానీ హాస్పిటల్ గురించి కానీ. అయితే వాళ్ళు కేవలం శిలాపలకాలకే పరిమితం అయ్యారు. శంకుస్థాపన చేసేసి 2 ఇటుక బిళ్ళలు పెట్టేసి మా ఆయాంలో వచ్చిందంటున్నారు. అది కాదు. వాస్తవంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో నిధులు సేకరించి టెండర్లు లేపించేసి హాస్పిటల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, 100 పడకల హాస్పిటల్లో. అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో కేంద్రీయ విద్యాలయం కూడా అడ్మిషన్స్ కూడా జరిగినాయి, కన్స్ట్రక్షన్ జరిగింది, అడ్మిషన్స్ కూడా జరిగినాయి. ఇదే నిదర్శనం కూటమి ప్రభుత్వం అభివృద్ధిలో ముందడుగు వేయటానికి. ధన్యవాదాలు. ఇలాంటి మీరు తప్పుడు ప్రచారాలు చేయడంలో పూర్తిగా మేము ఖండిస్తున్నాం. తప్పుడు ఆలోచనలు చేయమాకండి. మీరు మీ స్టేట్మెంట్లు మీరు వెనక్కి తీసుకోవాలా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. గత కొద్ది రోజులుగా వీరులపాడు మండలం కొంటాలపల్లి గ్రామంలో సచివాలయం గ్రామ పంచాయతీ దాని మీద తెలిసి తెలియక కొంతమంది నాయకులు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. కనీసం ఒక పంచాయతీ ఆఫీసు మార్చడానికి ఒక బైలా ఉంటుంది. బైలా తెలుసుకోకుండా వాళ్ళు ఎవరు మార్చారు ఏంటుందో ఎవరో పేర్లు చెప్తున్నారు. కనీసం 2024 మరి ఆ సంవత్సరంలో పంచాయతీ సర్పంచి నండ్రు సౌజన్య అనే సర్పంచ్ ఉన్నారు. ఆ సర్పంచ్ గారు తీర్మానం చేస్తే కార్యదర్శి మరి తీర్మానం బుక్ లో మినిట్ బుక్ ఉంటది. ఆ మినిట్ బుక్ ప్రకారం మేము తీసాము. మీరు కనీసం ఈ తీర్మాన పేపర్ చూడకుండా మండల పార్టీ మా నాయకులు శ్రీనివాస్ గారి మీద మరి అనేక ఓదాపోదాలు మాట్లాడుతూ వాళ్ళు ఇష్టమైన ఆరోపణలు చేస్తున్నారు. దయచేసి అవి మీరు మానుకొని దాన్ని విరమించుకొని మరి మా శ్రీనివాస్ గారికి క్షమాపణ చెప్పాలి ముందుగా. తరువాత ఎవరి గ్రామంలో వారు నాయకులు ఉంటారు. ఒక నాయకుల మీద మీరు ఒక హేతుబద్ధమైన మాటలు మాట్లాడితే ఇక్కడ క్షమించరు. అయ్యా, మీ నాయకులు మీరు ఎలా మాట్లాడుకుంటారో, మీ కార్యకర్తలు ఎలా ఉంటారో మీరు మాట్లాడుకోండి. మా కార్యకర్తల గురించి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మా కార్యకర్తలు ఎలా ఉండాలో, మేము ఎలా పోవాలో మాకు బాగా తెలుసు. దయచేసి ఇప్పటికైనా మీరు ఆ తప్పుడు ఆరోపణలు మానుకొని ఇక నుంచైనా మంచిగా ఉండి మీరు ఒక నీతివంతమైన నిజాయితీవంతమైన నాయకులుగా ప్రవర్తించండి. మేము సంతోషిస్తాం. అంతేగాని మా మీద ఆరోపణలు చేస్తే కనుక మేము ఊరుకోము. దయచేసి ఈ యొక్క విరమించుకుంటారని, ఈ యొక్క పదాలని విరమించుకుంటారని మేము కోరుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నిన్న పెద్దాపురం గ్రామంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ నాయకులు. అధికార దుర్వినియోగం జరుగుతుంది, దౌర్జన్యం జరుగుతుంది అన్నారు. గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో మన పెద్దాపురం గ్రామంలో మేము సచివాలయానికి వెళ్తే
ఇదే నాయకులు వచ్చి సచివాలయానికి మీరు ఎందుకు వచ్చారని చెప్పి మాట్లాడిన సందర్భాలు అప్పుడున్న అధికారులే సాక్ష్యం. మళ్ళీ అధికార దుర్వినియోగం జరుగుతుంది, ఎంపీడీఓ గారు మాకు సహకరించట్లేదు, వాళ్ళు ఆ గత ప్రభుత్వంలో మీ 5 ఏళ్ల టైంలో మేము సృష్టిస్తాం, ఛేదిస్తాం, అది చేస్తాం అని చెప్పి ఒక కొంతాలపల్లిలో ఫీల్డ్ అసిస్టెంట్ను కూడా అడ్డగోలుగా వీళ్ళు తీసేయడం జరిగింది. ఆ రోజు కనపడలేదు మీకు ఈ అధికార దుర్వినియోగం. ఇవాళ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అధికార దుర్వినియోగం జరుగుతుందని మాట్లాడుతున్నారు. మీకు అసలు విశ్వసనీయత ఉంటే చర్చకు రండి. పెద్దాపురంలో గత 5 ఏళ్ళు ఏం జరిగింది, మండలంలో 5 ఏళ్ళు ఏం జరిగింది, ఇసుక ఏంటి, ఇంకోటి ఏంటి, అన్నీ మీరు ఎదుర్కొనే సత్తా ఉంటే మన గ్రామంలో స్కూల్కి ఇచ్చిన 81 సెంట్ల స్థలాన్ని అడ్డగోలుగా అమ్ముకున్న మీరు ఇవాళ ఈ విధంగా గవర్నమెంట్ ని విమర్శిస్తా ఉన్నారంటే మీకు విమర్శించే అర్హత లేదని చెప్పి మీ సభంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. గత కొద్ది రోజులుగా వీరుపాడు మండలంలోని కొంతలపల్లి గ్రామం యొక్క సచివాలయం మీద రకరకాలుగా మరి మీడియా మిత్రులు కానీ మరి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ అనేక రకాలుగా పుంకాలుగా మరి ఒక స్టోరీ రూపంలో రాయటం జరుగుతుంది. మరి దీని మీద నిజానిజాలు తెలుసుకోకుండా మరి ఆధారాలు తెలుసుకోకుండా ఎందుకు మార్చారు, ఎప్పుడు మార్చారు, ఎలా మార్చారు అనేది తెలుసుకోకుండా మరి ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే 2024 మరి 20వ తారీఖు 11వ నెల 2024వ తేదీన మరి తీర్మానం ఆనాటి పంచాయతీ సర్పంచ్ గారు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ పార్టీ సర్పంచ్ గారు మరి ఆ సర్పంచ్ గారి తీర్మానంతో మరి చేసి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి సచివాలయం ఎక్కడో గేటెడ్ కమ్యూనిటీలో నిర్మించారు. దానికి సరైనటువంటి రహదారి లేక మరి కొంతమంది వ్యక్తుల చేతిలో ఆ రహదారి ఉండటం వల్ల సాయంత్రానికి అసాంఘిక కార్యక్రమాలు మరి చోటు చేసుకుంటున్నాయనే ఉద్దేశంతో ఆ రోజు ఆ వైఎస్ఆర్ పార్టీ గ్రామ సర్పంచ్ గారు తీర్మానం చేసినటువంటి పరిస్థితి ఇది. ఇదిగో ఆ తీర్మానం కాపీ. దీన్ని తెలుసుకోకుండా వాళ్ళు నిజాలు తెలుసుకోకుండా కేవలం రాజకీయ దృక్పథంతో రాజకీయ కోణంలో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని రకరకాలుగా మాట్లాడటం ఇది సమంజసం కాదు. దీన్ని పూర్తిగా మీరు తెలుసుకోండి. ఎండీఓ గారిని కానీ లేకపోతే ఇంకా పంచాయత్ సెక్రటరీల గారి దగ్గర ఉంటుంది రికార్డు. ఆ రికార్డుని చూసుకొని మీరు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అంతేకాదు ఒక గ్రామంలో ఒక చోట నుంచి పాత పంచాయతీ ఆఫీసులోకి సచివాలయ వ్యవస్థను మార్చినందుకు మీరు ఈ విధంగా మాట్లాడుతుంటే మరి గత వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మరి చంద్రబాబు నాయుడు గారు 2014లో రాజధానిని మరి అమరావతిలో మరి శంకుస్థాపన చేసి తయారు చేసినటువంటి వ్యవస్థని మీరు మూడు రాజధానులు అని చెప్పేసి 3 ముక్కలు ఆడినటువంటి పరిస్థితి మీ నాయకుడు మరి మీకు గుర్తులేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం మిమ్మల్ని. అంతేకాకుండా మరి ఇంకా చెప్పాలంటే వీర్లపాడు మండలం గత 83లో వీర్లపాడు మండలాన్ని వీర్లపాడు గ్రామంలో ఏర్పాటు చేస్తే మరి ఆ ఈర్లపాడు గ్రామంలో ఉన్నటువంటి ఈర్లపాడు మండల వ్యవస్థని తీసుకెళ్లి దుజ్జూరులో పెట్టినటువంటి పరిస్థితి మీ నాయకులు చేసింది కాదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను మిమ్మల్ని. మరి అలాంటి పరిస్థితుల్లో మీరు చేస్తే మరి ఒప్పు మేం చేస్తే తప్పు అని చెప్పేసి అది కూడా మీ గ్రామ సర్పంచ్ తీర్మానం చేస్తేనే మరి దాన్ని షిఫ్ట్ చేయడం జరిగిందని చెప్పేసి ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి, తెలుసుకోండి. కావాలంటే మీ ఆఫీసుల్లో రికార్డులు దొరుకుతాయి, తెలుసుకొని మీరు మాట్లాడవలసిందిగా మరి కోరుకుంటూ మీరు చేసినటువంటి నిందారోపణలు గానీ ఆరోపణలు పూర్తిగా ఖండిస్తున్నాం. మండల తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం.